లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఆగస్ట్ 15కి మంచి పోటాపోటీ మధ్య సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. ఒకటి ఆగస్ట్ 15 పబ్లిక్ హాలిడే, దీని తర్వాత లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో సినిమాలు అయితే అస్సలు తగ్గట్లేదు. ఈసారి కూడా మన దేశవ్యాప్తంగా ఒక 10 నుంచి 15 సినిమాలు ఒక్కరోజే రిలీజ్ అవుతున్నాయి భయ్యా. ఇందులో మనకు తెలిసిన ఒక 5-6 సినిమాలు ఉంటాయి. సో వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మన తెలుగు సినిమాల విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ మిస్టర్ బచ్చన్, ర్యాపో డబల్ స్మార్ట్, ఇంకా ఆయ్ అని చెప్పేసి ఒక చిన్న సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుద్ది, ఏ సినిమా ఫ్లాప్ అవుద్ది అనేది గెస్ట్ చేస్తాను నేను. సినిమా రిలీజ్ అయిన తర్వాత నా గెస్సింగ్ కరెక్టో కాదో మీరు చెప్పండి. ఇప్పటివరకు నేను గెస్ట్ చేసింది ఏది రాంగ్ అవ్వలేదు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంత పక్కాగా వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయ్ సినిమా గురించి మాట్లాడేసుకుందాం. ఈ ఆయ్ సినిమా అయితే గీత ఆర్ట్స్ లాంటి వాళ్ళు అయితే ప్రొడ్యూస్ చేశారు. ఇది పేరుకే చిన్న సినిమా అయినా సరే అక్కడ మూవీ టీం అలాగే ప్రొడ్యూసర్స్ అయితే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా మంచి టాక్ అయితే ఉంది ఈ సినిమా మీద. ఫుల్ 2 గంటల సేపు కంప్లీట్గా నవ్వుకుంటారని చెప్పేసి అంటున్నారు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలకి నచ్చుద్దో లేదో చూడాలి. ఈ సినిమా గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది సినీ ప్రముఖులు చూస్తారు కదా, సో వాళ్ళైతే సినిమా గురించి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలకి ఎలా అనిపిస్తుందో చూడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ. ఇది ఒక రీమేక్ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీమేక్ సినిమాని అస్సలు సపోర్ట్ చేయను. నాకు చాలా చిరాకు ఒక సినిమాని రీమేక్ చేస్తున్నారంటే. బట్ ఏదేమైనా ఈ సినిమాకు కూడా కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ పాయింట్ అయితే ఇది ఒక రీమేక్ సినిమా. ఇదే అతిపెద్ద మైనస్ పాయింట్. ఎప్పుడైతే ఈ రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ రైడ్ మూవీకి అఫీషియల్ రీమేక్ అని చెప్పారో అప్పుడే ఒక సెక్షన్ ఆఫ్ జనం అయితే ఈ సినిమాకి వెళ్ళకూడదని బలంగా ఫిక్స్ అయిపోయారు. చూద్దాంలే, మరి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఆలోచిద్దాం అన్నట్టుగా అనుకుంటున్నారు. బట్ ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమాకి పబ్లిసిటీ విపరీతంగా చేస్తున్నారు భయ్య. అండ్ చాలా కొత్త దారుల్లో పబ్లిసిటీని చేస్తున్నారు. అసలు ఇలా కూడా పబ్లిసిటీ చెయ్యొచ్చా అని అనిపిస్తుంది అనమాట. జనాల్లోకి సినిమాని అయితే బాగా తీసుకెళ్తున్నారు. అసలు ప్రతి మినిమం గ్యాప్లో ఒక్కొక్క కంటెంట్ వదులుతున్నారు. అండ్ ఈ సినిమాకి మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ హీరోయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజని కూడా చాలా బాగా హ్యాండ్సమ్గా చూపించారు. కాకపోతే హీరోయిన్ అయితే పెద్ద అట్రాక్షన్ అయిపోయింది. అసలు కనీసం హీరోయిన్ని చూడడానికైనా సినిమాకి వెళ్దామని చాలామంది అనుకున్నారంటే మీరు ఆలోచించండి. రవితేజ ఫ్యాన్స్ కూడా సినిమా రీమేక్ అయినా సరే ఎందుకు ఇది ఆడుద్దన్న నమ్మకం అయితే వాళ్ళల్లో వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన కంటెంట్ అలా ఉందన్నమాట. సో మన డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా రీమేక్ సినిమా అంటే మరీ కాపీ పేస్ట్లా కాకుండా అంతో ఇంతో మార్చి బాగా తీస్తాడనే పేరు ఉంది కాబట్టి పర్లేదు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ రోజు ముందే ప్రీమియర్స్ వేస్తున్నారు ఆగస్ట్ 14th. ఫస్ట్ షో అలాగే సెకండ్ షో పడిపోతున్నాయి. సో టాక్ బాగుంటే మాత్రం ఆగస్ట్ 15th పబ్లిక్ హాలిడే కాబట్టి కలెక్షన్స్ అయితే ఎరగదీసేస్తాయి, అందులో డౌటే లేదు. సో చూద్దాం ఏం జరుగుద్దో. నేనైతే సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అసలే రవితేజకి వరుసగా ఫ్లాప్లు వస్తున్నాయి. ఈ రీమేక్ సినిమాని రీమేక్లా తీయకుండా ఒక కొత్త సినిమాగా ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా హిట్ అయిపోతుంది, అందులో డౌటే లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ర్యాపో డబల్ స్మార్ట్ మూవీ భయ్యా. ఈ డబల్ స్మార్ట్ హిట్ అవ్వడం ఇటు పూరి జగన్నాథ్కి, అటు ర్యాపోకి, చార్మీకి అందరికీ ఇంపార్టెంటే. ఎందుకంటే లైగర్ వల్ల చాలా దెబ్బ అయిపోయి ఉన్నారు. సో ఈ సినిమా హిట్ అవ్వాలి, డబ్బులు తీసుకురావాలి. దీని గురించి చాలామందికి డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసి నైజాంలో థియేటర్లకి ఎదురుకి డబ్బులు ఇచ్చి మరీ రిలీజ్ చేయిస్తున్నారు సినిమాని. సినిమా ఫ్లాప్ అయితే మాత్రం దెబ్బడిపోద్ది అనమాట. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఏవి కూడా జనాల్లో అంత క్లిక్ అవ్వాల. ఒక సాంగ్ అయింది అంతే, అది కూడా మార్ముంత చోర్చింత అనుకుంటా. దాంట్లో కేసీఆర్ గారి పదాలను వాడడం అలాగే కొంచెం బూతు గట్టిగా పెట్టడం వల్ల కొంచెం జనాల్లోకి వెళ్ళిపోయింది. బట్ అంతకు మించి ఆ సాంగ్లో అయితే స్టఫ్ లేదు, ట్యూన్ కూడా లేదు. మణి శర్మ పెద్ద దెబ్బే వేస్తాడు. కనీసం సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా ఇచ్చుంటే వర్కౌట్ అవుద్ది, లేకపోతే అక్కడ కూడా కష్టమే అనుకుంటా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా కంటెంట్ గురించి మాట్లాడాలంటే బయట నడుస్తున్న టాక్ ప్రకారం సేమ్ ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎలా అయితే ఉంటుందో దానికి డబల్ ట్రిపుల్ కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ పెంచే ఈ సినిమాలో చూపిస్తారట. ఆ ఓవర్ యాక్షన్ సీన్లు జనాలకి నచ్చితే, అంటే ఎస్పెషల్లీ మాస్ జనాలకి కుర్రోళ్ళకి నచ్చితే సినిమా వెళ్ళిపోతుంది, లేదు అంటే కష్టమే అని చెప్పొచ్చు. సో ఈరోజు సాయంత్రం ఆ ట్రైలర్ వదులుతున్నారు. ఆ ట్రైలర్ ఎలా ఉంటుందనే దాని మీద ఇంకొంచెం ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇంకా మీరు నన్ను అడగచ్చు, అసలు డబల్ స్మార్ట్ మూవీ మీద ఎక్కువ హైప్ ఉందా లేకపోతే మిస్టర్ బచ్చన్ మూవీ మీద ఎక్కువ హైప్ ఉందా? సింపుల్గా చెప్తున్నా, ర్యాపో డబల్ స్మార్ట్ మూవీ మీద ఎక్కువ హైప్ ఉంది. ఎందుకంటే పార్ట్ 1 ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్ అయింది, దానికి సీక్వెల్గా ఈ సినిమా తీస్తున్నారు. సో ఆటోమేటిక్గా హైప్ ఇక్కడే ఉంటుంది కదా. అండ్ బుకింగ్స్ కూడా ఖచ్చితంగా డబల్ స్మార్ట్కి ఎక్కువ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ బచ్చన్ మూవీ ఏమి తక్కువ కాదు. సినిమా కంటెంట్ రోజు రోజుకి జనాల్లోకి వెళ్తుంది. అండ్ సాంగ్స్ కూడా అంత ఇంత వైరల్ అవుతున్నాయి. అది హీరోయిన్ గ్లామర్ వల్ల, ట్యూన్ బాగుండడం వల్ల, ఏదైనా సరే మొత్తానికి అవి కూడా వైరల్ అవుతుంది. దానికి వచ్చే హైప్ కూడా వస్తుంది, కొంచెం స్లోగా అనమాట.
అనమాట. కాకపోతే అది స్ట్రైట్ మూవీ, రీమేక్ మూవీ అవ్వడం వల్ల కొంచెం అంత ఉండాల్సిన హైప్ అయితే లేదు. ఇంకా ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ 2 సినిమాలు సెన్సార్కి వెళ్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత సెన్సార్ టాక్ వచ్చేస్తుంది. ఆ సెన్సార్ టాక్తోనే అర్థమైపోద్ది ఏ సినిమా హిట్, ఏ సినిమా ఫట్టు అనేది. సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎక్స్క్లూజివ్గా నేను ఆ ఇన్ఫర్మేషన్ ముందే పెడతాను. ఇప్పుడు నీ గెస్ట్ చెప్పరా ఏ సినిమా హిట్, ఏ సినిమా ఫట్టు అంటామంటే, నేను అనుకున్న దాని ప్రకారం అయితే డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ రెండూ కూడా అబోవ్ యావరేజ్ సినిమాలుగా మిగిలిపోతాయి. రెండిట్లో ఏది ఫస్ట్ ప్లేస్ ఇస్తావంటే నాకు తెలిసినంత వరకు అయితే మిస్టర్ బచ్చన్ మూవీకే. ఎందుకంటే హరీష్ శంకర్ రీమేక్ సినిమాల్ని బాగా హ్యాండిల్ చేస్తాడు. సో నాకు తెలిసినంత వరకు మిస్టర్ బచ్చన్ మూవీ డబుల్ స్మార్ట్ కంటే కొంచెం ఎక్కువ బాగా ఆడుతుంది. అలా అని చెప్పి డబుల్ స్మార్ట్ ఫ్లాప్ అంటున్నావా అంటే ఫ్లాప్ అనడం లేదు. పూరి జగన్నాథ్ సినిమాలు ఎలా ఉంటాయంటే అయితే భయంకరమైన హిట్ అయిపోతాయి ఎప్పుడో ఒకసారి అదృష్టం బాగున్నప్పుడు, లేదు అంటే అట్టర్ ఫ్లాప్ అవుతాయి. సో నాకైతే డబుల్ స్మార్ట్ మీద ఇప్పుడు వరకు హైప్ అయితే జనరేట్ అవ్వలేదు. సాయంత్రం ట్రైలర్ చూసిన తర్వాత ఏమైనా హైప్ జనరేట్ అవుతుందేమో. అంత భయంకరంగా ఉంటే ఇంకొక స్పెషల్ వీడియో చేస్తాను. ఇంకా ఆ మూవీ అంటారా, అదొక చిన్న సినిమాలు ఎప్పుడో కానీ అదృష్టం బాగుంటే బలగం లాగా హిట్ అవ్వవు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీరు ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారో, ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది అనుకుంటున్నారో కింద కామెంట్ రాయండి. నేను కూడా మీతో డిస్కస్ చేస్తాను, సరేనా?